ఆశ లేని జీవితాన్ని ఎన్ని రోజులు మోయాలి? నమ్మకం లేని భవిష్యత్తు కోసం ఎందుకు ఇంకా వేచి చూడాలి? క్షణానికి ఒక మలుపు, రోజుకొక సంఘటన ఎదురవుతూ ఇటు ఈ ఇంటి మనిషి నవ్వకుండా అటు విహారీ గారికి దూరంగా జరుగుతూ నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. మరోవైపు అమ్మ నాన్నల్ని మోసం చేస్తున్నాను. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఎందుకు నా జీవితం ఇలా తయారయ్యింది? ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్న నరకమే లేదు జన్మకు. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మా అమ్మాయికి గొప్పింటి సంబంధం, అమెరికా సంబంధం అని ₹1,00,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేశాను కదా బాబా. మా అల్లుడు మా అమ్మాయితో ఎప్పుడు సఖ్యతగా ఉండట్లేదంట బాబా, ఎప్పుడు గొడవలే అంట బాబా. చచ్చా, నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను. నా అల్లుడు అలాంటి వాడు కాదు, మంచి మనిషి. కానీ ఎక్కడో ఏదో అలజడి నన్ను ప్రశ్నలతో నా బుర్రంతా తొలిచేస్తుంది. అల్లుడు గారు అమ్మాయి ఈ మధ్య ఎక్కువగా ఫోన్ కూడా చేయట్లేదు. ఫోన్ చేసినా విడివిడిగా మాట్లాడుతున్నారు, కలిసి మాట్లాడట్లేదు. ఎక్కువ ఇండియాలోనే ఉంటున్నారు, కానీ నాకు చెప్పట్లేదు. నేను బాగున్నాను పెదనాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. పెదనాన్న, పెద్దమ్మ లేదా? రవణమ్మ గారింట్లో పేరంటం అంటే అక్కడికి వెళ్ళిందమ్మా, ఇంకా రాలేదు. నువ్వేంటమ్మా చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? ఏం లేదు పెదనాన్న, నేను వేరే పనిలో పడి బిజీగా ఉన్నాను. ఒకసారి చూసేద్దామని ఈ రోజే వచ్చాను. ఆహా. అవును, లక్ష్మి ఫోన్ చేస్తుందా? ఆ, అప్పుడప్పుడు చేస్తుందమ్మా. నా దగ్గర లక్ష్మి నెంబర్ మిస్ అయింది పెదనాన్న, ఒకసారి లక్ష్మి నెంబర్ ఇవ్వా? అలాగేనమ్మా, ఇస్తానుండు. ఇదిగో అమ్మా, నోట్ చేసుకో. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అయ్యో మర్చిపోయాను, ఈ నెంబర్కి డైరెక్ట్ కాల్ కాదు, ఆన్లైన్ కాల్ చేయాలి కదా. అవును పెదనాన్న, కనకం ఏమైనా ఇండియా వచ్చిందా? రాలేదమ్మా, ఎందుకలా అడిగావు? అదేం లేదు పెదనాన్న, తన నెంబర్కి డయల్ చేస్తే తెలుగులో అందుబాటులో లేదు అని చెప్తుంది. అంటే పెదనాన్న, మనం ఎక్కడుంటే అక్కడ ఆ స్టేట్ భాషలో మొబైల్లో కంప్యూటర్ జనరేట్ అయ్యి వాయిస్ అలా వస్తుంది. అంటే కనకం తన భర్త తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అదేంటి, అల్లుడు గారు అమ్మాయి సిటీలో ఉన్నారా? అమ్మ రాజీ, కనకం అల్లుడు గారు ఏదైనా పనుండి వచ్చారేమోలే. నేను సిటీలో ఉన్న మన ఊరి రమేష్ ఫోన్ చేసి కనుక్కుంటాలే.
రామ్మా కూర్చో. బాబు తనే నా కూతురు, పేరు అంబిక. హాయ్, ఐఎమ్ కరణ్ సింగ్. హాయ్ అంబిక. బాబు మా అమ్మాయిని చూశారు కదా, మీకు నచ్చిందా? నాన్న ఒకసారి నేను తనతో విడిగా మాట్లాడాలి. అలాగేనమ్మా. నేను కూడా తనతో మాట్లాడాలి. ఆ